హలో, వెల్కమ్ టు మహీ మీడియా. ఈరోజు బీసీల పోరుబాట కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రకాష్ గారు ఉన్నారు, ఆయన సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో ఏదైతే బీసీల గర్జనకు సంబంధించి పోరుబాట సైలెంట్ గా ఉద్యమాలు నడుస్తున్నాయి, ఏంటి సార్ అసలు ప్రధానంగా దీని గురించి ఏం మాట్లాడారు? అంటే దేశవ్యాప్తంగా కూడా ఒక మౌన పోరాటం మొదలైంది. ఈ పుస్తకం ఏదైతున్నదో అది ఒక మేనిఫెస్టో లాగా నరహర్ గారు వాళ్ళ మన ముందు ఉంచారు. నరహర్ గారు ఒక్కరే కాదు, బీసీ మేధావులు చాలా మంది పుస్తకం బయటికి తీసుకురావడానికి సహకరించారు. ఇది ఒక బీసీల పోరుబాటే కాదు, రేపు రాజ్యాధికారానికి ఇది ఒక రాచపాట అని నేను అనుకుంటున్నా. ఇది బీసీలందరినీ కూడా చైతన్యవంతులను చేయడానికి ఈ పుస్తకం ఒక ఆయుధం అవుతుంది. ఇది తప్పకుండా రాబోయే రోజుల్లో బీసీల రాజ్యాధికారం వస్తుంది. ఇప్పుడు బీసీల గాలి వీస్తున్నది. ఈ బీసీల గాలి కొంతకాలం తర్వాత రాజకీయ పార్టీగా ఎదుగుతుంది. ఆ తర్వాత రాజ్యాధికారం అనేది సాధ్యమవుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల కొట్లాట ఇంకా ఎంతకాలం ఉండబోతుంది సార్? అంటే దీనికి ఒక అంతం లేదా? ఎప్పటికి ఉంటుంది. ఎందుకంటే మనకు అట్టడుగు వర్గాలంత వరకు రిజర్వేషన్ల సమస్య అనేది ఉంటుంది. ఇప్పుడు బీసీలలో కూడా ఈ రిజర్వేషన్ల ద్వారా చాలా మంది వాళ్ళ మండల్ కమిషన్ ఎప్పుడైతే రిజర్వేషన్స్ను సెంట్రల్ గవర్నమెంట్స్లో కూడా పెట్టిందో దానివల్ల బీసీల ప్రాతినిధ్యం పెరిగింది. అన్ని అంటే ఎప్పుడైనా ఆర్థికంగా ఎదిగినప్పుడే రాజకీయంగా పైకి రావడం సాధ్యమవుతుంది. కాబట్టి చట్టసభలలో కనుక ఎక్కువ అవకాశాలు రావాలంటే ఇక్కడ రిజర్వేషన్స్ అనేటివి అవసరం. విద్యా సంస్థలనే కాదు, ఉద్యోగాలలో, తర్వాత అన్ని రకాల ఫైనాన్స్, బ్యాంకింగ్ అన్నిట్లో కూడా ఆ రిజర్వేషన్స్ అనేటివి ఉండాలి. కాబట్టి ఆర్థికంగా ఎదిగినప్పుడే రాజకీయంగా స్థిరపడతాం. ఇప్పుడు ఏదైతే నారాయణ గారు ఇచ్చిన సిద్ధాంతం ఉందో అందరం సంఘటితం అవుదాం. సంఘటితం అయిన తర్వాత మనం రాజ్యాధికారాన్ని తీసుకున్న తర్వాతనే మనం అనుకున్న సమాజం అనేది ఏర్పడుతుంది అనేది. సో తెలంగాణ ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధం అవుతుంది. రేపు ఎల్లుండో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక అనాలిసిస్ట్ గా మీరు ఏ పార్టీ ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతుంది సార్ రాజకీయం? ఇప్పుడు అది అప్రస్తుతం. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినాక పరిస్థితి మారుతుంది. నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్ వచ్చినాక అప్పుడున్న పరిస్థితిని బట్టి జనరల్ గా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి స్థానిక ఎన్నికలు. బట్ గ్రామాలలో వాళ్ళ బీఆర్ఎస్ పటిష్టంగా ఉంది కాబట్టి చెప్పలేము మనం ఎవరు వస్తారనేది. అంటే జనరల్ గా 42 రిజర్వేషన్ అనేది ప్రకటించే అవకాశం ఉందా, లేకపోతే అంటే బీజేపీతో కూడా కొంత వాదన 9th షెడ్యూల్లో పెట్టలేదని చెప్పి? అది 9th షెడ్యూల్లో పెడితే తప్ప ప్రకటించే అవకాశం లేదు. కనీసం ఆయా పార్టీలు వాళ్ళ పార్టీ టికెట్స్ ఇచ్చేటప్పుడు 42% ఇవ్వాలనేది కోరుతుంది. సార్, ఒక అనాలిసిస్ట్ గా ప్రధానంగా రాజకీయాల్లో అనేక మార్పులు వస్తున్నాయి సార్. అంటే కొంతమంది కక్ష రాజకీయాలు అంటున్నారు, లేదు ఖచ్చితంగా ఒక సామాజిక న్యాయం కోసం పోరాటాలు జరుగుతున్నాయి అంటున్నారు. సార్, మీ దృష్టిలో ఇప్పుడు జరిగేటువంటి రాజకీయాల మీద ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి. సామాజిక ఉద్యమానికి బీసీలంతా సిద్ధం కావాలి. అప్పుడు ఒక రాజకీయ పార్టీ రావాలి, అదే ప్రజలు దాన్ని ఆదరిస్తారు, దాన్ని ఎత్తుకెత్తుకుంటారు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలతోనైతే సామాజిక న్యాయం జరగదు. సో ఫైనల్ గా ఒక్కటే మాట, సో బీసీలంతా ఎవరికి తీరే యమునా తీరే అన్నట్టుగా ఉంది. వీరందరూ ఏకతాటిపై వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయా, మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా వస్తారు. తెలంగాణ సమయంలో కూడా 28 సంఘాలు ఉండేది. అన్ని ఒక దగ్గరకు వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ సాధించారు. ఇవాళ వేరువేరుగా ఉన్నా కూడా అందరూ సమయం వచ్చినప్పుడు ఒకటైతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా ప్రకాష్ గారి మాటల్లో, ఖచ్చితంగా బీసీలంతా ఏకతాటిపై వస్తారు. గతంలో మంత్రులు చేసినట్టుగానే ఇప్పుడు కూడా బీసీ మంత్రి అవుతారు. రాజకీయాలు అనేవి ఒక కీలక ఘట్టంగా మారిపోయాయి. ఇప్పుడు మలుపు తిరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితుల్లో, సో ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మరి చూడాలి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి శైలిని వ్యవహరిస్తుంది, కేంద్ర బీజేపీ కానీ ఇటు రాష్ట్ర బీజేపీ ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది అనేది కూడా ఒక తెలియాల్సిన నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి మహీ మీడియా.